యెహోషువ గ్రంథములో కొన్ని చక్కని విషయాలు మనకు తెలియచేయబడతాయి. ఇశ్రాయేలులకు ఒక బలమైనటువంటి సమస్య వారి ఎదుట ఉంచబడింది. వారి ఎదుట సమస్య ఉంచబడినప్పుడు వారు ఎక్కడ వారి సమస్య విషయమై పరిష్కారాన్ని వారు వెతకటానికి ఇష్టపడ్డారు అంటే దేవుని ఎదుట వారు పరిష్కారాన్ని, సమస్యకు పరిష్కారాన్ని ఎదగటానికి వారు ఇష్టపడ్డారు. వారు జ్ఞానాన్ని ఆధారము చేసుకుని వారు ముందు ఉంచబడిన సమస్యను పరిష్కరించాలని తలంచలేదు, కానీ దేవుని సన్నిధానంలో లేదా దేవుని సహాయాన్ని వారు పొందుకుని దేవుని ఏదైతే సెలవిస్తాడో దాని ప్రకారముగా నడుచుకోవాలని వారు ఉద్దేశించినారు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయములో ఈ రాత్రి యెరికో ప్రాకారాలను వారు ఎలాగున జయించారు, ఆ జయించటానికి వారు తగిన లేకపోతే దేవుడు వారికి ఏది సెలవిచ్చారో దానిని చేయటానికి ఎలాగన వారు ముందుకు వచ్చారో, ఎలాగన వారు ప్రయత్నం చేయగలిగినారో, ప్రయత్నం చేసిన దాన్ని బట్టి దేవుడు వారికి ఎట్లా అంచెలుగా విజయాన్ని దయచేశాడో అన్నటువంటి విషయాన్ని ఈ రోజున నేర్చుకుందాం. ఒక మాట మీకు చెప్తాను. మనము ఈ యొక్క 9 దినాలుగా మరి ఉపవాసంలో నుండి ప్రార్థనలో లేదా వాక్యంలో మనం ముందుకు వస్తూ ఉన్నాము కదా. అలాగే మనము వాక్యంను వింటూ వాక్యానుసారముగా చేయటానికి ఇష్టపడినప్పుడే మనము ఏది ప్రార్థించడానికి ఇష్టపడతామో, ఎలాగో దేవుని స్తుతించడానికి ఇష్టపడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో ఆ కార్యాలన్నింటినీ దేవుడు సఫలాన్ని చేయటానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. ఒక దైవజనుడు ఒక చక్కని మాటను రాశాడు, ప్రైజ్ ఈజ్ ద కీ ఫర్ ది బ్రేక్ త్రూ అని. అంటే విజయానికి లేకపోతే విడుదలకు ప్రాముఖ్యమైనటువంటి యొక్క సూత్రము, తాళము ఏదైనా ఉన్నది అంటే అది స్తుతి అని ఆయన చెప్పాడు. హల్లెలూయా. నీ జీవితంలో స్తుతి అనేటువంటిది నువ్వు ఒక ప్రథమముగా నువ్వు కలిగి ఉన్నప్పుడు, అనగా దేవుని స్తుతించటం అనేటువంటి ఒక విషయాన్ని ప్రథమముగా నీ జీవితంలో కలిగి ఉండినప్పుడు దేవుడు నీ జీవితంలో నీ కలిగిన పరిస్థితులకు, ఆ బంధకాలకు, ప్రాకారాలను దేవుడు ఎలా వాటి నుండి నీవు విజయాన్ని కలిగి ఉండాలో దేవుడు నీకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ యెహోషువ గ్రంథము 6వ అధ్యాయములో మనము గమనించినప్పుడు ప్రారంభం నుండి చదువుకుందాము. ఆ కాలమున ఇజ్రాయేలు భయము చేత ఎవడునూ వెలుపలికి పోకుండా లోపలికి రాకుండాను యెరికో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడును. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును ప్రాకారము గల శూరులు నీ చేతికి అప్పగించెదను. హల్లెలూయా. ఈ ప్రారంభ వచనములో మొదటి 2 వచనాలలో మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అనగా, నీవు ప్రార్థించుటకు నీ సమస్యలను దేవునికి అప్పగించినప్పుడు ప్రాకారాలుగా ఉన్నటువంటి ప్రతి దానిని, అడ్డుగా ఉన్నటువంటి ప్రతి దానిని, నీవు జయించలేవు అని తలుస్తున్న దానిని దేవుడు నీ చేతికి దానిని అప్పగిస్తాడు. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నటువంటి యొక్క చక్కని మాటను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, మనుషుల మరి వారు సంరక్షణ కొరకు ఆ పట్టణంలో ఉన్నటువంటి వారు వారి యొక్క మరి ఆ ద్వారాన్ని వారు మూసివేసి ఈ ద్వారమే మా ప్రాంతము నశింపు కాకుండా క్షేమంగా ఉంటుందని తలంచినారు. కానీ ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశాన్ని గమనించినప్పుడు యెహోషువతో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటి అనగా, అయ్యా, ఒకవేళ ఆ యెరికో ప్రాంతము మూయబడింది, మీరు లోపలికి వెళ్ళకుండా దాన్ని జయించకుండా ఉంటారేమో అనుకుంటున్నారేమో, అది కాదు. నేను చేయాలన్నటువంటి యొక్క నా ఉద్దేశాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నా ఉద్దేశం ఏంటి అనగా, ఆ పట్టణములో యెరికో ప్రాంతంలో యెరికో పట్టణంలో ఉన్నటువంటి రాజును, అలాగే అక్కడ ఉన్నటువంటి శూరులైనటువంటి వారిని నిశ్చయముగా నేను నీకు అప్పగిస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను, దేవుడు యెహోషువతో మాట్లాడినట్లుగా ఈ రాత్రి నీవు దేవుని అడిగగా దేవుడు ఈ యొక్క ప్రాంతంలో ఏదైతే బలమైన దుర్గములు ఉంటున్నాయో, బలమైనటువంటి కంచు కోటలుగా ఉంటున్నాయో, వాటన్నిటిని దేవుడు కదిలించడానికి వాటన్నిటిని నా దేవుడు నీ చేతికి అప్పగించును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా.
యెహోషువకు తోడుగా ఉండి దేవుడు యెహోషువతో మాట్లాడినట్లుగా ఈ రాత్రి నిశ్చయముగా దేవుడు నీతో మాట్లాడును గాక. నీ జీవితంలో జయించలేని దుర్గములు ఏవైతే ఉంటున్నాయో, జయించలేని అడ్డు ప్రాకారాలు ఏవైతే ఉంటున్నాయో, నజరేయుడైన యేసయ్య నామములో దాన్ని నీవు పట్టుకుని జయించుటకు ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ప్రభు కృప మీకు సహాయము చేయును గాక. హల్లెలూయా. గనక చెప్దాం హల్లెలూయా. ఈ 2 వచనాలు మనకేమి జ్ఞాపకం చేస్తున్నాయి అంటే, పట్టణంలో ఉన్న రాజును అలాగే ఆ పట్టణంలో ఉన్న శూరులను దేవుడు యెహోషువ చేతికి అప్పగిస్తానంటున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేని కొరకైతే నువ్వు ప్రార్థిస్తున్నావు నాకు తెలియదు, కానీ నువ్వు ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థనలో ఆసక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండినట్లయితే, బలమైన దుర్గములను జయించాలన్నటువంటి ఒక తీవ్రమైన ప్రార్థన పట్టుదల కలిగిన వ్యక్తిగా నువ్వు ప్రార్థిస్తున్నట్లయితే, నిశ్చయముగా నా దేవుడు నీ జీవితంలో ఈ రాత్రి నూతన ద్వారంలో తెరచును గాక. హల్లెలూయా. ఎరుకో ప్రాకారములు ఆ యొక్క గోడలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు చాలా బలము కలిగినటువంటివి. ఎవరు కూడా దాన్ని జయించలేరు. ఎవరు కూడా ఎంత అణుబాంబులు దాని మీద దాడి చేయగలిగినా దాన్ని కదిలించగలిగినటువంటి శక్తి దేనికి లేదు. అయితే అంత ప్రాకారాలను మీరు దానిలో నుండి వెళ్ళటానికి నేను నీకు సహాయం చేస్తానని దేవుడు యెహోషువతో చెప్పినట్లుగా, ఎంత అడ్డు ప్రాకారాలు కదిలించబడలేని అతి మొండి సమస్యలు మీ జీవితంలో ఉన్నాయేమో, అతి మొండి పరిస్థితులు ఉన్నాయేమో, నా దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రి వాటిలో కదలికను యేసునామములో దేవుడు కలుగు చేయనుగాక. హల్లెలూయా. చెప్దాం గట్టిగా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఏర్పాటు చేసిన దానిని ఎవడు నీ యొద్ద నుండి తీసివేయడానికి వాడికి అధికారము లేదు. ఆమేన్. హల్లెలూయా. 2 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. ఎరుకో పట్టణము ఆ ప్రాంతంలో మన పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మన పట్టణంలో ఉన్నటువంటి ఒక బలమైన దుర్గములు, మన పట్టణంలో ఉన్నటువంటి స్ట్రాంగ్ హోల్డ్స్ అంటే బలమైనటువంటి దుర్గములు, బలమైనటువంటి పునాదులు ఏవైతే ఉంటున్నాయో వాటిని జయించడానికి నా ప్రభు ఈ రాత్రి ఒక్కొక్కరికి సహాయము చేయునుగాక. హల్లెలూయా. యెహోషువతో చెప్పిన నాయనా యెహోషువ, నేను నీకు తోడుగా ఉన్నాను. ఆమేన్. ఆయనకు తోడుగున్న దేవుడు ఈ రాత్రి నీకును తోడయుండునుగాక. 3వ వచనంలోనికి వెళ్దాం. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలెను. హల్లెలూయా. దేనికి యుద్ధ సన్నద్ధులు అవ్వాలి? దేని విషయమే వారు యుద్ధమును చేయటానికి దేవుడు వారిని సిద్ధపడమన్నారు. వారు భౌతికంగా వారి కళ్ళ ఎదుట ఆ ప్రాకారాలు మాత్రమే కనపడుతున్నాయి, కానీ ఆత్మీయంగా దేవుడు వారిని సిద్ధపాటులోనికి తీసుకుని వస్తున్నారు. దేవుని కార్యాలు వారు కనులారా చూడనట్లుగా, దేవుని మహిమను వారు కనులారా వారు ప్రత్యక్షముగా వారు చూచినట్లుగా దేవుడు వారిని సన్నద్ధులుగా సిద్ధపడినట్లుగా, ఆత్మీయమైనటువంటి పోరాటంలో వారు సిద్ధపాటు కలిగి ఉన్నట్లుగా దేవుడు వారిని సిద్ధపాటులోనికి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఆత్మీయ పోరాటములో విజయాన్ని ఎలా నీవు చూడాలో ఈ విషయాన్ని నువ్వు నేర్చుకోవాలి. ప్రార్థన జీవితంలో ఎక్కడ ఆగిపోయావో ఆ స్థలంలో నుండి మరొక అడుగు నీవు ముందుకు వేసి, విశ్వాస పోరాటంలో ఏ యొక్క దుర్గములు నీ ముందు కనపడుతున్నాయో వాటిని జయించడానికి ప్రభు బలము నీకు తోడయుండునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. వారి ముందు ప్రాకారము మాత్రమే ఉంచబడుతుంది, కానీ దేవుడు వారిని దేని కొరకు సిద్ధపాటు చేస్తున్నాడు తెలుసా? ఆత్మీయమైన పోరాటము కొరకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నాయకముగా వహిస్తున్నటువంటి యెహోషువను ఆత్మీయ పోరాటములోనికి, ఆత్మీయమైనటువంటి ఒక తీవ్రతలోనికి దేవుడు ఆ స్థలంలో వారిని నడిపించినాడు. ఆమేన్. హల్లెలూయా. నీవు ఏదో ఊరకన వచ్చి ప్రార్థించి వెళ్ళిపోతున్నావు అనుకుంటున్నావా? ఇక నుండి అలా కుదరదు. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోవటం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏది ఇష్టపడుతున్నాడో తెలుసా? నువ్వు ఆత్మీయముగా పోరాటంలోనికి నీవు అడుగు ముందుకు వేసి యుద్ధ సన్నద్ధము నీవు చేసే వ్యక్తిగా నీవు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేలు వారు ముందు కనపడుతున్న ఆ ప్రాకారాల వారు చూసి, అయ్యో దీన్ని మేము ఎలాగ జయిస్తాము, ఇది మా వల్ల ఏ పని కాదు అని వారు అలా అవిశ్వాసంతో మాట్లాడలా. దేవుడు ముందుగా యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఇదిగో యెహోషువ, నిశ్చయంగా నేను చెప్తున్న మాట విను. దానిలో ఏ శూరత్వం కలిగిన వ్యక్తి ఉన్నాడో
వాడిని నీ చేతికి మొదట నేను అప్పగిస్తా, రాజును సైతం నేను నీ చేతికి అప్పగిస్తానంటున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క మాట మన సంఘంలో దర్శనంలో భాగముగా అది నెరవేర్పును మనము చూడాలి అంటే, దర్శనం కొరకు మనం ప్రార్థిస్తున్నప్పుడు అది నెరవేర్పులోనికి రావాలి అంటే ప్రతి బంధకాలు నలుమూలన అవి కదిలించబడాలా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు యుద్ధ సన్నద్ధము కలిగిన వ్యక్తిగా, ఇదిగో యుద్ధంలో పోరాడే సైనికుడు ఎలా సిద్ధపాటు కలిగి ఉంటాడో ఆత్మీయముగా నువ్వు సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు వారికి ఏం తెలియజేస్తాడు తెలుసా? అయ్యా, మీరు ఆ పట్టణంలో మీరు చుట్టుముట్టాలా, మీతో నేను ఉన్నాను, మీకు నేను సహాయం చేస్తాను, ఆ పట్టణాన్ని నిశ్చయముగా నేను మీ చేతికి నేను అప్పగిస్తానన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరు కాదు, ఇద్దరు కాదు, లక్షల మంది ప్రజలు ఆ ప్రాంతం యొద్దకు వెళ్ళినప్పుడు దేవుడు వారికి హెచ్చరిస్తున్న విషయం ఏంటో తెలుసా? మీరు మౌనంగా ఆత్మీయ పోరాటంలో మొదట మీరు బలపడాలా, ఆ తర్వాత నా కార్యాన్ని మీరు కనులారా మీరు చూస్తారు. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో విజయాన్ని ఇవ్వటానికి ఇష్టపడినప్పుడు ఆ విజయము ఎలా నీవు సాధించాలో దానికి మొదట ఇన్స్ట్రక్షన్, సూచనలు మొదట దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. వాక్యములో నుండి దేవుడు నీకు సూచన అనేటువంటిది ఇస్తాడు, హెచ్చరిక అనేటువంటిది దేవుడు నీకు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఊరకనే 40 రోజులు ఉపవాస ప్రార్థనే కదా మేము వచ్చి కూర్చుని స్తుతులు చదివి వాక్యం విని అరగంట ప్రార్థన చేసి వెళ్ళిపోతాం అని అనుకుంటున్నావా? కుదరదు. అది కాదు దాని యొక్క ఉద్దేశ్యము. నీవు విశ్వాసంలో ఆత్మీయ పోరాటంలో నీవు సైనికుని వలె, సైనికుడు ఎలా అనుదినము యుద్ధ యొక్క నైపుణ్యతను వాడు మరి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడో, అనుదినము యుద్ధమును గురించి యుద్ధము చేసేటప్పుడు యుద్ధంలో కత్తిని ఎలాగ వాడాలో, లేకపోతే శత్రుతో ఎలా పోరాడాలో వాడు ఎలా ప్రతిదినము ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడో, అలా నువ్వు అనుదినము నీ ప్రార్థనను నీవు వృద్ధిలోనికి నీవు తీసుకొచ్చుకుంటూ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేస్తాడండి? యుద్ధంలో శత్రుతో ఎలా పోరాడాలో ప్రతిదినం వాడు సాధన చేస్తూనే ఉంటాడు. కత్తితో శత్రువు ఎటు నుంచి దాడి చేస్తాడో వాడికి ఎదురుగా దీటుగా ఎలా పోరాడాలో అనేటువంటి యొక్క విద్యను ఏం చేస్తాడండి? ప్రతిరోజు సాధన చేస్తూ ఉంటాడు. నాకు వచ్చు కదా, నేను నైపుణ్యనే కదా, నేను మంచిగా యుద్ధం చేసేటువంటి సామర్థ్యం నాకు ఉంది కదా, శత్రువు ఎటు నుంచి వచ్చినా వారిని నేను జయించగలిగేటువంటి యొక్క జ్ఞానం నాకు ఉంది కదా అని అనుకోడు. ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడండి? చెప్పండి, ఏం చేస్తాడు? సాధన చేస్తాడు. హల్లెలూయా. మనం ఏం చేయాలా? విశ్వాస పోరాటంలో, ఆత్మీయ పోరాటంలో సాధనలోనికి మనము రావాలి. హల్లెలూయా. సాధన చేస్తూ ఉంటే ఏమవుతుందండి? కత్తిని ముద్దుబారిన తర్వాత ఏం చేస్తాం? దాన్ని సానబెడతా ఉంటారు. ఎందుకు? పొదునుగా చక్కగా ఉపయోగకరంగా అది ఉండటానికని సానబెడతానే ఉంటారు. అలాగే నీవు శత్రువైన సాతానుతో పోరాడాలి అంటే విశ్వాసంలో నీవు పొదునైన వ్యక్తిగా, చురుకైన వ్యక్తిగా నీవు ఉండాలా. హల్లెలూయా. గడిగా చప్పలు కూడా దేవుని నామమున మహిమపరుస్తాం. హల్లెలూయా. దేవుడు యెహోషువతో చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. 2, ఆ పట్టణంలో ఉన్న రాజు నీకు అప్పగిస్తా, శూరులైన వారిని కూడా నేను నీకు అప్పగిస్తానన్నాడు. 3వ వచనంలో చూస్తే, మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి యొక్క మారు దాని చుట్టూ తిరగవలను, అలాగున 6 దినములు చేయుచు రావలను. మొదట దేవుడు వారికి ఇచ్చినటువంటి సూచన ఏంటి అంటే, మొదటి రోజు ఆ పట్టణం ఎంత అయితే ఉంటా ఉన్నదో ఆ పట్టణాన్ని మొదట మీరు సంచరించాలి. ఆ పట్టణము చుట్టూ మీరు తిరగాలి. ఎలా తిరగాలి? మౌనంగా, ఏమి శబ్దం చేయకుండా స్తుతిస్తూ, అంతరంగంగా ప్రభుని స్తుతిస్తూ, బహిరంగంగా మీరు ఏం చేయాలా? మార్చ్ చేస్తూ ఉండాలి. అంటే అందరి ఎందుకు దేవుడు వారికి అలా సెలవిచ్చాడు? దానికి కారణం ఏమంటారు? వాడు వెళ్తాడులే, వాడు చూసుకుంటాడులే, ఆయన ప్రారంభం చేస్తాడులే అని కాదు దాని ఉద్దేశం. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏక మనస్సులోనికి రావాలి. అక్కడ ఉన్నటువంటి వారు అందరూ దేవుడు సెలవిచ్చిన మాటకు లోబడి ఏకభావము కలిగి వారు నడిపించబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. ఏమండి, గమనించమని కోరుతూ ఉన్నాను.
ఏక మనసుతో, ఏక ఆత్మతో, ఏక ఆలోచనతో ప్రభు సన్నిధానంలో మనం అడిగినప్పుడు దేవుడు కార్యము చేయకుండా ఉంటాడంటారా? చెప్పండి, గట్టిగా చెప్పండి. చేస్తాడు. ఖచ్చితంగా ఆయన కార్యాన్ని నెరవేరుస్తాడు. మొదట వారికి ఇవ్వబడినటువంటి యొక్క ఇన్స్ట్రక్షన్ లేదా సూచన గమనించినప్పుడు, మొదట ఆ పట్టణం అంతటిని వారు ఏం చేయాలంట? చెప్పాలి. ఏం చేయాలి? మొదట ఆ పట్టణాన్ని అంతా కూడా చుట్టుముట్టి రావాలి. ఈ రాత్రి నీవు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ పట్టణాన్ని మొత్తము ఏ అయితే పరిస్థితి నీకు తెలుసో వాటన్నిటిని ఒకసారి నీకు జ్ఞాపకం చేసుకుని ఏకీభవించి ప్రార్థన చేయాలా. ఎక్కడ ఏ దుర్గాలు అయితే ఉంటున్నాయో, ఎక్కడ బలమైనటువంటి యొక్క మరి శత్రువైనటువంటి వారి యొక్క కోట గోడలు ఉంటున్నాయో వాటన్నిటిని దేవుడు కదిలించి పెళ్ళగించులాగిన నువ్వేం చేయాలా? ఈ పట్టణం అనగా మన పట్టణం విషయమై నీవు యుద్ధ సన్నద్ధమయ్యి దేవుని సన్నిధానంలో స్తుతించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. యెరికో అంటే ద సిటీ ఆఫ్ మూన్ అని పిలుస్తారు. ఏంటండి? సిటీ ఆఫ్ మూన్ అంటే చంద్రుని తో పోల్చబడినటువంటి పట్టణముగా పేరుగొన్నటువంటి యొక్క పట్టణము. హల్లెలూయా. ఈ యెహోషువ గ్రంథము 3 విషయాలను తెలియజేస్తూ ఉన్నది. మొదటిది యుద్ధము, రెండవది విజయము, ఆ తర్వాత విశ్వాసం. ఏం తెలియజేస్తుంది? మొదటిది యుద్ధమును గురించి తెలియజేస్తూ ఉన్నది, 2 విజయాన్ని తెలియజేస్తూ ఉన్నది, 3 విశ్వాసమును తెలియజేస్తూ ఉన్నది. ఈ రాత్రి నీవు యుద్ధమును ఎలా చేయాలో నేర్చుకోవాలి. ఈ రాత్రి నీవు విజయాన్ని ఎలా సంపాదించుకోవాలో నేర్చుకోవాలి. ఈ రాత్రి ఆ విజయమును ఇవ్వగలిగిన దేవునిలో నీ విశ్వాసము ఏమై ఉండాలి, ఎలాగుండాలో దాన్ని నీవు తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మనం ఏదన్నా దాన్ని జయించాలి అంటే దానికి కావాల్సిన మొదటి ప్రాముఖ్యమైనటువంటి ఆయుధం ఏంటి అనగా విశ్వాసము. నేను గట్టిగా చెప్పండి, విశ్వాసం. ఆమేన్, హల్లెలూయా. నేను విశ్వాసంలో చెప్పండి, నేను విశ్వాసంలో విజయాన్ని చూడటానికి నా ప్రభువు నన్ను విశ్వాసంలో బలపరుచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యెహోషువ గ్రంథం యొక్క సారాంశాన్ని గమనించినప్పుడు అంత మనకి నేర్పించేది ఏంటి అంటే విశ్వాసము. దేనిలో విశ్వాసము? దేవునిలో కలిగి ఉండవలసిన విశ్వాసం. ఆమేన్, హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఇంకా గమనించినప్పుడు యుద్ధముల గురించి తెలియపరుస్తుంది, మంచి మానవత్వము, విజయములను గురించి నేర్పిస్తున్నది. అయితే ఈ రాత్రి ఈ 6వ అధ్యాయములో నుండి కొన్ని చక్కని మాటలను మనము నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. విశ్వాస జీవితం అనేది ఎలాంటి ముఖ్య విధానాన్ని తెలియజేస్తున్నది అంటే పరిపూర్ణముగా దేవుని యొక్క విధానములో ఆధారపడేటట్లుగా నేర్పించేదిగా ఉంటున్నది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ గమనించినప్పుడు దేవుడు యెహోషువకు ఏమి తెలియచేశాడు, ఏమి ఆయనకు తెలియపరిచారు, ఎందుకు దేవుడు ఆ పట్టణము చుట్టూ తిరగమని వారికి ఆజ్ఞ ఇచ్చారు. వారు ముందు ఆ పట్టణం ఉంది, వారు దాన్ని జయించాలి, అది వారి యొక్క ఉద్దేశము. ఆ జయించాలి అని అంటే వారి సొంతగా జయించడం అది కష్టమన్న సంగతి వారికి తెలుసు. అయితే ఇప్పుడు వారు ఏం చేశారు అంటే దేవుని సహాయాన్ని వారు తీసుకున్నారు. దేవుని సహాయం తీసుకున్నప్పుడు మొదట దేవుడు ఏం చెప్పాడు? అయ్యా, మీరు మొదట ఆ పట్టణం చుట్టూ ఒకసారి చూడండి. అలా ఏదైనా ప్రత్యేకతలు, డిఫరెన్సెస్ ఏమైనా కనపడతాయేమో, ప్రత్యేకతలు ఏమైనా కనపడతాయేమో, పెక్యులారిటీస్ ఏమైనా కనపడతాయేమో అనేటువంటి ఒక విషయాన్ని మొదట వారు గమనించడానికి దేవుడు ఆ పట్టణం చుట్టూ వారిని ఏం చేశారండి? ఒక రౌండ్ ఏమన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తా. నువ్వు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎక్కడెక్కడ తిరుగుతావు? నీకు పనులున్న చోట తిరుగుతూ ఉంటావు. ఈ గొందో ఆ గొందో, ఆ రోడ్డో ఈ రోడ్డో, ఆ ఊరో ఈ ఊరో తిరుగుతావు. అవండి, నువ్వు వెళ్ళినప్పుడు ప్రార్థనాపూర్వకంగా ఏ ఇంటినైతే దాడుతూ వెళ్తుంటావో, ప్రభా వారికి రక్షణ దయచే, ప్రభా వారికి రక్షణ దయచే, ప్రభా వారికి మారు మనసు దయచే, ప్రభా వారి పాపాలు ఒప్పుకొని నిన్ను అంగీకరించినట్లు వారికి సహాయం దయచేయని ఈ మాట నువ్వు చెప్తూ
ప్రతి గృహము నుండి నీవు నడిపించబడుతూ ముందుకు వెళ్తున్నప్పుడు ఇలా నీవు నడుస్తూ వెళ్తూ నీ మార్గంలో ప్రభా ఈ కుటుంబానికి రక్షణ కావాలి, ప్రభా ఈ కుటుంబాన్ని మీరు రక్షించండి, ప్రభా ఈ కుటుంబాన్ని మీరు విడుదల కలుగు చేయండి. నువ్వు ఇలాగ నా ప్రభును స్తుతిస్తూ వారి కుటుంబ విషయమే నువ్వు ప్రభును స్తుతిస్తూ విడుదల పలుకుతూ వెళ్ళినప్పుడు నీవు అనుకోని విధానములో ఒకానొక సమయంలో వారు రక్షణలోనికి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు తెలియకుండానే నీవు ఒక కుటుంబాన్ని దేవుని సన్నిధికి నడిపించిన వ్యక్తిగా ఉంటావు. నీకు తెలియకుండా నువ్వు అలా ప్రార్థించినటువంటి ప్రార్థన ఆ మాటను బట్టి స్తుతి కార్యమును బట్టి దేవుడు ఆమేన్ అని వారికి విడుదలను దేవుడు కలుగు చేస్తాడు. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కొందరు అనేక మంది దైవజనులు వారి యొక్క విశ్వాస అనుభవంలో ఇలా ప్రేయర్ వాక్ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించి సంఘ వృద్ధికి దేవుడు ఎన్నో నూతన ద్వారాలు వారి పరిచర్లో దేవుడు తెరిచారు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నేను చెప్తా ఉంటాను, అమ్మా గృహ దర్శనం చేసేటువంటి స్త్రీలు ముందుగా వచ్చి దేవుని స్తుతించాలి, ముందుగా వచ్చి ప్రభు సన్నిధానంలో ప్రార్థించాలి, ముందుగా వచ్చి ఏ గృహంలోనికి మీరు అడుగు పెట్టాలనుకుంటున్నారో, ఏ గృహ యొద్దకు మీరు వెళ్ళాలనుకుంటున్నారో ఆ మార్గం అంతా కూడా అదే ఇల్లు మీ గురి కాదు. మీరు వెళ్తున్న ప్రతి మార్గములో ప్రతి ఇంటిలో ప్రతి ఇంటికి రక్షణ దయచేయనట్లుగా దేవుడు వారిని ఇదిగో రక్షించినట్లుగా నీవు స్తుతులు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ప్రార్థన పూర్వకంగా వెళ్ళినప్పుడు నీవు ఊహించిన రీతిగా ఒక దినాన వారు రక్షణలోనికి వస్తారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోషువకు సెలవిచ్చినటువంటి విషయము, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఇజ్రాయేలు ఏం చేయాలో, అయ్యా ఆ పట్టణం చుట్టూ ముందు ఒక రౌండ్ వేయండి, ఎక్కడ ఏది బంధించాలో ఎలా మీరు నడవాలో ఆ తర్వాత నేను మీకు చెప్తాను. అలా 7 దినాలు చేయాలన్నారు. అలా చేస్తూ వచ్చినప్పుడు చివరిగా దేవుడు ఒక చక్కని విషయాన్ని యెహోషువకు తెలియచేశాడు. ఆమేన్, హల్లెలూయా. చదువుకుంటూ వెళ్దాము. 4వ వచనం చదువుకుందాం. అలాగున 6 దినములు చేయొచ్చు రావలను 7 యాజకులు. మొదటిది గమనించాలి, ఇక్కడ 7. నేను కొన్ని మాటలు చెప్తాను, దయతో జ్ఞాపకం పెట్టుకోండి. మొదటిది యోధులు, వారియర్స్ యోధులు. 3వ వచనంలో యోధులు. రెండవది 7 యాజకులు పొట్టేళ్ళు కొమ్ము ఊదుతూ. ఇటీవల కాలంలో వార్తలు ఎంతమంది చూస్తారు నాకు తెలియదు, కానీ యెరూషలేములో 3వ దేవాలయమును ప్రారంభించాలని ఎంతగానో మరి ఆ యొక్క సన్నద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల 2-3 దినాల క్రిందట వారు ఏం చేశారంటే ప్రార్థనా మందిరంలో కూడుకుని రబ్బీ ఏం చేశారంటే ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్లుగా వారు బోరలు ఊదుతూ, పొట్టేలు కొమ్ములు అలాగే బోరలు ఊదుతూ ఆ మందిరమును గురించినటువంటి విషయమై వారు ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేశారు. హల్లెలూయా. ఇక్కడ మొదటి విషయాన్ని గమనిస్తున్నప్పుడు యోధులుగా మనము చేయబడాలి. మొదటగా అర్థం కాలా? యోధత్వం అనగా యుద్ధ నైపుణ్యతను సంపాదించిన వాడిని వాడు యోధుడండి అని అంటారు. వచ్చిందా? అర్థమైందా? ఒక పనిలో మన పుల్లారావు ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఏం చదువుతున్నారా? నర్సింగ్ చదువుతున్నాడు. వాడు నర్సింగ్ చదువుతున్నప్పుడు 2-3 సంవత్సరాల తర్వాత వాడు ప్రాక్టీస్ చేసి వాడు ఏదైతే చదివాడో ఆ వృత్తిలో వాడు ఏం సంపాదిస్తాడు? మంచి నైపుణ్యతను సంపాదిస్తాడు. సంపాదించిన తర్వాత వాడిని ఏమంటారు? ఉద్యోగానికి వెళ్ళినప్పుడు వాడిని ఏమంటారు? అయ్యా నీకేమైనా అనుభవం ఉందా? ఎన్ని సంవత్సరాలు నువ్వు పని చేసావు? ఎక్కడ పని చేసావు? నువ్వు సీనియర్వా జూనియర్వా అని అడుగుతారు. అంటే ఇక్కడ నా యొక్క ఉద్దేశం ఏంటి అంటే నీవు సీనియారిటీ కన్నా ఏమండి ఎక్స్పీరియన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా. దేనికి ఎక్స్పీరియన్స్కి? దేవుని యొక్క మహిమ కార్యాలను పొందినటువంటి వానిగా, చూచినటువంటి వానిగా, నీ ద్వారా దేవుడు చేసినటువంటి క్రియలను నీవు అనుభవించిన వ్యక్తిగా, జరిగించబడినటువంటి వ్యక్తిగా, నీవు ఆ అనుభవము కలిగిన వానిగా ఉన్న వ్యక్తిగా నీవు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో ఊరికే వచ్చి కూర్చుని వెళ్ళిపోతే పని ఏమీ జరగదు. నీవు సంఘంలో యోధురాలుగా నీవు ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ప్రార్థన చేయమంటే ప్రార్థన రాదయ్యా అని చెప్తే సిగ్గది. అది ఎంత అవమానమో తెలుసా?
అవిశ్వాసి ప్రార్థన చేస్తాడండి. రోడ్డు మీద వెళ్ళే ఎవరిని కదిలిచ్చినా ఏం చేస్తాడు? వాడికి భక్తి అంటే ఏందో తెలియదు, మారుమనసు అంటే ఏందో తెలియదు. వాడు ప్రార్థిస్తాడు, ప్రభువా దేవా నాకు సహాయం చేయి, నన్ను రక్షించి, నేను పాప నేను. వాడు ఒప్పుకొని చెప్తాడు. కానీ నీకు మందిరానికి వచ్చి వాక్యం ఏమన్నావంటే దేవరి మొహం వేసుకొని చూస్తాం మనం. మనకి ఏడ బుద్ధి లేదో కూడా అర్థం కాదు. ఏమండి, ఇలా ఉంటే సంఘము వృద్ధిలోనికి రాదు. సంఘంలో ఉన్న ఓ విశ్వాసి, నీవు ఏమండి ఆత్మీయముగా నువ్వు పరిపక్వతలోనికి రాలేవు. ఎప్పుడు రక్షించబడ్డావంటే ఇదిగో పలానా సంవత్సరం చెట్టు పెట్టిన రోజు నేను పుట్టానండి అని అంటారు. ఎప్పుడు చెట్టు పుట్టాడో, ఎప్పుడు పెట్టారో తెలియదు, ఎప్పుడు పుట్టిందో కూడా తెలియదు. సరే పోనీ అదన్నా కాయలు ఇచ్చింది, కానీ నువ్వు సంఘంలో నీ వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ఉపయోగాన్ని పక్కన పెడితే నీ వల్ల అంత నష్టమే కలుగుతుంది. ఒక్కొక్క సందర్భాల్లో నోరు సరిగా ఉండదు, బ్రతుకు సరిగా ఉండదు. నీ బ్రతుకు సరిలేని దానిని బట్టి సగం మంది సంఘంలో చెడగొట్టే మంచి తల్లులుగా తయారవుతున్నారు. ఏమన్నా అర్థమైందా నా మాట? అర్థమైందా? ఏమర్థమైంది? ఏమర్థమైంది ఎట్టా? కానీ గమనించండి, ఇక్కడ యుద్ధ సన్నద్ధులు అవ్వాలి. దేనికి? విశ్వాసంలో దేవుని కార్యాలు చూడాలి అంటే యుద్ధ సన్నద్ధం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనల వరకే పాస్టర్ గారికి పని లేక పెట్టరు, ఆయనకు తీరిక లేక నువ్వేదో వచ్చి ఎరగదీస్తావని పెట్టరు. నీ మేలు కొరకే ఉపవాస ప్రార్థనలు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వేదో వచ్చి ప్రార్థన చేస్తావని పాస్టర్ గారు ఏదో ఆశతో దేవుడు ప్రేరేపిస్తే పెడితే నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పండి? ఏదో ఆరింటికి వస్తావు, వాళ్ళు ఏదో వచ్చిన వాళ్ళు పాపం ఏదో వాళ్ళని ఎత్తినోరు కొట్టుకుని చదువుతారు, వాడి పని అయిపోయిద్ది. తర్వాత నువ్వు వస్తావు 7 గంటల క్రమం అంటే 9ంటికో 8ంటికో వస్తావు ఆడ్చుకుని తీర్చుకుని. మరి ప్రార్థన సరే వచ్చావు, ఎట్టగో ప్రభుకు స్తోత్రం. మరి కనీసం వాక్యం వింటావా? కనీసంలో ఒక్క మాటను నీ హృదయంలోకి వెళ్ళిద్దా? అది కూడా ఉండదు, అది కూడా ఉండదు. మరి ఎలా ఆత్మీయతలో ఎలా యోధత్వాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా ఉండగలుగుతాం? ఎలా యోధునిగా సిద్ధపడతాం? అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ప్రతి క్షణము కూడా యోధుడు సిద్ధపాటు మనసు కలిగిన వానిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మొదట ఎవరిని పంపించాలంట? యెహోషువ మొదట యోధులైనటువంటి వారు ఉండాలి. ఎవరు ఉండాలి? హల్లెలూయా. నిద్రపోతులు కాదు, సోమరబోతులు కాదు, బద్ధకస్తులు కాదు దేవునికి కావాల్సింది. సంఘంలో సోమరోలు కాదు దేవునికి ఇష్టమైనది. ఎవరు కావాలి? పని చేసేవారు దేవునికి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. పని చేసేవాడికి పని ఉంటుంది. దేవుని రాజ్యంలో పని చేసేవాడికే పని. అందుకే యెహోషువకు దేవుడు చెప్తున్నాడు, వారు సోమరు వలె ఉండకుండా వారి శరీరంలో ఉన్న అవిశ్వాసము, బద్ధకము, అమనస్తత్వము పోవాలి అంటే ఆ పట్టణం చుట్టూ ముందు వారు ఏం చేయాలి? వారికి పని నేను చెప్తున్నా, వారి కాళ్ళకి చేతులకు పని చెప్తున్నా. ఏం చేయాలి? ఆ పట్టణం చుట్టూ వారు తిరిగి రావాలి. అలా ఎన్ని రోజులు తిరగాలి చెప్పాలి? 7 రోజులు తిరగాలి. సంపూర్ణమైన విజయం నీ జీవితంలో చూడాలి అంటే నా దేవుని మాటకు నీవు ఒకసారి చెప్పండి, ఏం చేయాలి? కొంచెం గట్టిగా చెప్పండి. కొంచెం పెంచండి, కొంచెం పెంచండి. లోబడాలి. హల్లెలూయా. దాసే తప్పిపోయి వచ్చినట్టున్నాడే. ప్రైజ్ లార్డ్, వందనాలు. ఈరోజైనా అడ్రన్స్ ఏమన్నా గల్లంత ఇద్దా? దేవునికి మహిమ కలుగును గాక. అబ్రం గారు ఇటు చూడండి, అట్టెందుకు మనకెందుకు ఆయనతో వాక్యమేనండి. ఏం చేయమంటున్నాడు దేవుడు? సోమరులు ఏమైనా ఉంటారేమో, ఏమండి బద్ధకస్తులు ఎవడన్నా ఉన్నాడేమో, వాడి బద్ధకత్వాన్ని బట్టి అందరికి పనిష్మెంట్ ఏంటంటే అరవకుండా అందరూ పట్టణాన్ని చుట్టుముట్టాలి. అలా 6 దినాలు చేయాలి. ఎలా? అంతరంగంగా వారు ఆ ప్రాకారాలతో, ఆ శత్రువులతో వారు అంతరంగంగా వారి యుద్ధం చేయాలి, బహిరంగంగా కాదు. అంతరంగంగా వారు మొదట పోరాడినప్పుడు బహిరంగంగా దేవుడు చేసే కార్యాన్ని వారికి బహిరంగంగా దేవుడు కనపరిచాడు. హల్లెలూయా,
హల్లెలూయా. ముందు మనము అంతరంగమైన పోరాటం నేర్చుకున్నప్పుడు బహిరంగమైన విజయాన్ని దేవుడు నీ చేతికి అప్పగిస్తాడు. ఆమేన్. అంతరంగమైన పోరాటం, ఆత్మీయ పోరాటం అనేది నీకు తెలియకుండా బహిరంగముగా దేవుని అద్భుతము విజయమును నీ జీవితంలో నీవు చూడాలి అంటే అది సాధ్యపడేది కాదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సంగమా, నీవు మేలుకోవాల్సినటువంటి గడియ ఇది. ఇంకా నిద్రపోయేటువంటి వారే ఉంటే నీవు ఏ విధమైన ప్రయోజనాన్ని నీవు పొందలేవు. దేవుడు వారికి ఏం చెప్తున్నాడు తెలుసా? మొదటగా 7 యాజకులు పొట్టేలు కొమ్మును ఊదేవారు, వారిని సిద్ధపరచాలా. ఆమేన్. హల్లెలూయా. నీవు సిద్ధపడినప్పుడు నీ యొక్క కార్యాన్ని దేవుడు జాప్యం చేసుకుంటాడు. నీ జీవితంలో విజయాన్ని ఇవ్వటానికి నీ సమస్యను ఆయన జాప్యం చేసుకుంటాడు. నీవు మొదట దేవునికి లోబడకుండా, దేవా నాకు సహాయం చేయి, దేవా నా ప్రార్థన ఆలకించు, నా అప్పు సమస్యలు తీర్చు, నా ఆరోగ్యము బాగు చేయి అని అడిగితే దేవుడు ఏమీ కూడా చలనం లేని వాడిగానే ఉంటాడు. హల్లెలూయా. నీవు ఆయన మాటకు లోబడి ఆయన చిత్తముకు విధేయత చూపినప్పుడు నా దేవుడు నీ కార్యముల విషయంలో, నీ జీవితంలో చేసే యొక్క విడుదల విషయంలో ఆయన జాప్యం చేసుకుంటాడు, ఆయన కలుగు చేసుకుంటాడు, ఆయన జవాబు చెప్తాడు, ఆయన విడుదల కలుగు చేస్తాడు. బంధకముల నుండి నేను విడుదల కలుగు చేస్తాడు. హల్లెలూయా. నూతనమైనటువంటి విధానములో ఆయన ద్వారములు తెరిచి ఆ ఆశీర్వాద ద్వారముల గుండా నీవు నడిపించబడినట్లుగా నా ప్రభు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఇంకా ఎంతకాలం నీవు బంధకమైనటువంటి ఒక విధానంలో ఉంటావు, ఉన్నంత వరకు అది చాలు. ఈ దినము నుండి అంతరంగంగా దానితో నీవు పోరాటం నేర్చుకోవాలా, అంతరంగంగా నీవు దానిని బంధించడం నేర్చుకోవాలా, అంతరంగంగా దాన్ని నీవు అధికారముతో పట్టుకొని దేవుని పేరట దేవుని అధికారాన్ని దానితో నీవు పలికి మాట్లాడి ప్రభుకి అప్పగించినప్పుడు ప్రతి దుర్గమును, ప్రతి విధమైన ప్రాకారాలను నజరేయుని యేసయ్య దాన్ని విడుదల కలుగజేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక చెప్దాం ఆమేన్. ఒక మాట మీకు చెప్తాను. నేను కొన్ని సంవత్సరాలుగా ఒక దైవజనుడితో మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నైజీరియా ప్రాంతంలో, ఇంకా అమెరికా రాష్ట్రంలో గొప్పగా దేవుని సేవ చేస్తున్నటువంటి ఒక గొప్ప దైవజనుడు. మరి చాలా బిజీగా ఉంటాడు పరిచర్యలో. అయితే ఈ రోజున ఆ దైవజనుడి యొక్క పుట్టినరోజు నేను కూడా గమనించిన. నేను మామూలుగా మెసేజ్ చేస్తూ ఉంటాను. నేను ఫోన్ చేసినప్పుడల్లా ఏదో ఒక మీటింగ్లో ఉంటాను. ఈరోజు నేను ఉదయం నా పని మీద నేను బయటికి వెళ్ళినప్పుడు నాతో 1.5 గంట సమయం మాట్లాడాడు. నేను ఉదయం 4 గంటలకు లేచి ప్రార్థన చేసుకుని, ప్రభువా ఈరోజు నీ యొక్క కార్యాలు ఏమైతుంటే నా జీవితంలో జరిగించు, నూతన వ్యక్తులతో నన్ను సహవాసంలోనికి నన్ను కనెక్ట్ చేయి, ఆత్మీయముగా వృద్ధిలోనికి వెళ్ళటానికి నూతనమైన వ్యక్తులతో, మేము సరైన వ్యక్తులతో, వినయ్ అన్నగారు చెప్పారు గుర్తుందా, సరైన వ్యక్తులతో మనం ఏం చేయబడాలి? సహవాసము చేయబడాలి. ప్రభువా మీ దాసుడు పలికించబడినటువంటి విధానంలో మీరు మాట్లాడి నేను నమ్ముతూ ఆ మాటను స్వీకరిస్తూ మేము ప్రార్థిస్తున్నామని నేను ప్రార్థన చేసి, ప్రభువా నీ సహాయం ఈ యొక్క ఉదయకాలం మాకు కావాలని ప్రార్థన చేసి బయటికి వెళ్ళాను. నేను 10:30-11 గంటలకి. ఆ టైంలో నాకు ఫోన్ చేశారు. 1.5 గంట సమయం మాట్లాడాడు. 1.5 గంట సమయం మాట్లాడి, దైవజనుడా రానున్న దినాల్లో గొప్ప పరిచర్య మీరు చూస్తారు. ఏదైతే ప్రార్థిస్తున్నారో, ఏదైతే విజ్ఞాపన చేస్తూ ఉన్నారో, దేవుడు దానిని చేయబోతూ ఉన్నాడు. ఈ ఆగస్టు మాసంలో గొప్ప ఉద్యమం 2వ వారం నుండి ఘనమైన ఉజ్జీవము, గొప్ప ఉజ్జీవాన్ని సంఘంలో మీరు చూడబోతూ ఉన్నారని చెప్పినాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక మాట ఏం చెప్పారు తెలుసా? యవనులు వారు సిద్ధపాటుతో ఉండాలి. దేవుడు వారిని పరిచర్యకు వారిని లేవనెత్తుకొనబోతూ ఉన్నాడు, వారిని బలపరుచబోతూ ఉన్నాడని ఈ యొక్క ప్రవచన రీతిగా 1.5 గంట సమయం అన్ని భాషలు మాట్లాడుతూ మేమిద్దరం అలాగే, నేను సెంటర్లో అలాగే మాట్లాడుతూనే ప్రార్థనలు ఏకీభించాను. ఇంకొక మాట ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో మిమ్మల్ని పిలిచిన పిలుపు చాలా గొప్పది. మేము పిలిచిన పిలుపు మీరు లోబడుతూ యథార్థముగా నమ్మకమైన రీతిలో దేవుని సన్నిధానంలో మీరు కనపడినారు. ఇదిగో ప్రపంచంలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు. ఘనమైన పరిచర్య మీ ద్వారా దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. ఇదిగో అన్ని ఇతరుల దేశాలకు, నేషన్స్కు మీరు వెళ్ళబోతూ ఉన్నారు. దేవుడు నూతన ద్వారము మీ ముందర పరిచర్యలో
తెరవబడటం లేదు, ఆత్మీయ నేత్రంతో నేను చూస్తూ ఉన్నటువంటి యొక్క ప్రవచనాన్ని ఆయన విడుదల చేశాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ మాట చెప్పంగానే నేను చాలా సంతోషించా. ఎందుకో తెలుసా? దేవునికి నీవు చేసిన ప్రార్థన అది వ్యర్థముగా పోలా. కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. హల్లెలూయా, హల్లెలూయా. పితరులు చేసిన ప్రార్థన అది వ్యర్థముగా పోలేదు. నా దేవుడు కార్యాన్ని ఆయన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ చెప్తున్నాను ఒక మాట దేవుని సేవకునిగా. ఈ రానున్న ఆగస్టు మాసంలో గొప్ప పెను మార్పులు సంభవించబోతా ఉన్నాయి. గొప్ప పెను మార్పులు మీ కుటుంబాల్లో, పరిచర్యలో యేసు నామములో దేవుడు జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ప్రాకారములు నజరేయుడైన యేసయ్య ఉన్నత నామములో ఆ దుర్గములో లయమైపోవునుగాక. ఆ దుర్గములో లయమైపోవునుగాక. ఆ దుర్గములో లయమైపోవునుగాక. ఆ దుర్గములో లయమైపోవునుగాక. ఆమేన్, హల్లెలూయా. మొదట ఇది నీ జీవితంలో చూడాలంటే నువ్వు యోధుని వల్లే నువ్వు దేవుని సన్నిధానంలో కనపడాలా. గట్టిగా హల్లెలూయా. ఒక మాట చెప్పు, దేవా, చెప్పు, దేవా నన్ను ప్రార్థనలో బలమైన యోధునిగా నన్ను సిద్ధపరచు. దేవా, దేవా ప్రార్థనలో బలమైన యోధునిగా, యోధురాలుగా నన్ను నీవు సిద్ధపరచుదువుగాక. హల్లెలూయా. రెండవది గమనించినప్పుడు, రెండవది ఏం చెప్తున్నాడు తెలుసా? చదవండి. 7 యాజకులు పొటేలు కొమ్ము బోరలను పట్టుకొని వారు ముందున వెళ్ళాలి. బోరలు ఊదుతూ శబ్దము చేస్తూ ఆ యొక్క శబ్దము ద్వారా, తరంగము ద్వారా ఎంతవరకు అయితే అది వ్యాపించబడుతున్నదో అంతవరకు దేవుడు చేసే కార్యము వ్యాప్తి చెందేదానికి అదొక ఏందండి, నిదర్శనము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యాజకులు బోర ఊదినప్పుడు దేవుని యొక్క కార్యము నీ జీవితంలో ప్రారంభం. ఆమేన్, హల్లెలూయా. దేవుని జీవపు వాక్యమునకు నీవు లోబడినప్పుడు, దేవుని స్వరము నీవు వినినప్పుడు, నీ జీవితంలో ఆ బోర ధ్వని విన్నప్పుడు, ఆ బోర ధ్వని శబ్దం నీవు వినినప్పుడు నీ జీవితంలో అలా దేవుడు కదలికను ఆయన ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనిస్తే మొదట యోధులు, 7 యాజకులు బోరలు ఊదుతూ వారు ముందు నడవాలి. ఆ తర్వాత దేవుని యొక్క మందసము వారు మోయాలి. ఎవడు పడితే వాడు దేవుని మందసము మోస్తానంటే అది కుదరదు. ఎవడు పడితే వాడు వచ్చి ఇదిగో నేను అదిగంటే ఎవడు పడితే వాడు వచ్చి నేను ఆ పని చేస్తా ఈ పని చేస్తానంటే అది కుదిరేది కాదు. అందుకే ముందు దేవుడు ఏం చెప్పాడు? యోధులుగా సిద్ధబాటు కావాలి. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంటే అండి, సిద్ధబాటు చాలా ప్రాముఖ్యం. సిద్ధబాటు చాలా ప్రాముఖ్యం. ఆమేన్, హల్లెలూయా. ఏముండాలండి? సిద్ధబాటు చాలా ప్రాముఖ్యం. 2 గుర్తుపెట్టుకోవాలి, 2 చాలా ప్రాముఖ్యం. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను ఎవరు పట్టుకోవాలంట? సంఖ్య కూడా దేవుడు చెప్తున్నాడు. దేవుడు కార్యం చేయాలన్నప్పుడు అది ఏ రీతిగా దేవుడు చేస్తాడో, ఎలాగునా నీవు ఆ మాటకు లోబడితే కార్యము జరిగించబడిద్దో ముందే హెచ్చరిక దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. యోనాతో చెప్పలేదా? ఆ పట్టణమును నేను ఏం చేస్తానని చెప్పాలి. సౌండ్ పెట్టుకుంది. ఏం చేస్తాడు? కొంచెం గట్టిగా చెప్పండి. అదే పరిస్థితి నీ వలన కలిగితే దానికి నువ్వే బాధ్యుడివి. ఈ పట్టణము నీ ద్వారా రక్షించబడాలి, నీ ఉన్న స్థలములో ఉన్నటువంటి వారు నీ ద్వారా రక్షించబడాలి అనేది దేవుడి ఉద్దేశం అయి ఉన్నప్పుడు నువ్వు ఆ పని కొరకు ఏమి చేయకుండా ఏమండి మత్తురాలుగా నీవు ఉండి ఏమి నాకు పట్టింది కాదు అన్నట్లుగా ఉంటే దానికి నువ్వే లెక్క అప్పచెప్పాలి. దేవుడు వాళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉన్నాడు, వారికి ఒక సూచన ఇస్తూ ఉన్నాడు. మొదట యోధులు ఉండాలి. 2 7 యాజకులు ఉండాలి. ఆ తర్వాత
దేవుని మందసము మోసేటువంటి యాజకులు ఉండాలి. హల్లెలూయా. ఆ తర్వాత వెనక ప్రజలు రావాలి. ఆ తర్వాత ఎవరు ఉండాలి చెప్పండి? ఆ తర్వాత ప్రజలు ఉండాలి. హల్లెలూయా. నీవు ముందు నడుస్తున్నప్పుడు దేవుడు యుద్ధమును గురించినటువంటి బోర ఊదినప్పుడు విజయము నీ సొంతమైద్ది. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ మాట ఎవరిలా పైకెత్తాలి తలకాయలు. ఎవరి మాట వినలేదు, జాగ్రత్తగా వినండి. మొదట దేవుడు ఎవరిని సిద్ధపరచమన్నాడు చదువుకుందాం ఆ యొక్క మాటను. 7 దినములు మీరు 7 మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరను ఊదవలెను. ఆ యాజకులు అనగా 7 యాజకులు మౌనముగా ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోర ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. హల్లెలూయా. ఎప్పుడైతే బోర శబ్దములు వింటారో గట్టిగా ప్రజలందరూ కూడా ఆర్భాటముగా గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆర్భాటంగా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ప్రతి విధమైనటువంటి బంధకములు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి విధమైన బంధకములలో దేవుడు గొప్ప కదలికను తీసుకుని వచ్చునుగాక. ఈ ప్రాంతాన్ని దేవుడు గొప్పగా కదిలించునుగాక. ప్రతి దుర్గములు, ప్రతి ప్రాకారములు, మంత్రతంత్ర శక్తులు యేసునామమున దాని ప్రభావము కూలిపోవునుగాక. దేవుడు నూతనముగా ద్వారములు ఈ ప్రాంతంలో పరిచర్య విషయమై ఆయన తెరచునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే యాజకులు బూరలు ఊదుతూ ఉంటారో ఆ ధ్వని శబ్దం వింటావో అప్పుడు ప్రజలైనటువంటి వారు గట్టిగా దేవునికి ఏం చేయాలి? ఆర్భాటముగా స్తోత్రం చేయాలని చెప్పినాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితంలో ఎందుకు నీవు విజయమును చూడలేని పరిస్థితులు నువ్వు ఉంటున్నావో తెలుసా? కృతజ్ఞత లేనటువంటి యొక్క పరిస్థితి, దేవుని స్తుతించలేనటువంటి యొక్క పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలా, మీరు దేవుని స్తుతించారు. ప్రైజ్ ఈజ్ ద కీ ఫర్ ది బ్రేక్ త్రూ. ఆ యొక్క స్తుతి అనేటువంటిది ప్రతి బంధకాలను విడుదల కలుగు చేయడానికి అది ఒక తాళపు చెవిలాగా పని చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నేను నిన్నటి దినం నుండి ఒక పుస్తకాన్ని చదువుతూ ఉన్నాను. అది గొప్ప దైవజనులు రాసినటువంటి ఒక పుస్తకం, ది స్పిరిచువల్ వార్ఫేర్ అని. ఆత్మీయమైనటువంటి పోరాటములో ఉన్నటువంటి యొక్క స్థాయి ఎలాగుంటుంది, ఆ అనుభవాలు ఎలాగుంటాయి అనేటువంటి విషయాన్ని నేను చదువుతూ వస్తూ ఉన్నప్పుడు దేవుని చిత్తం ఉండినప్పుడు, దేవుని ఉద్దేశం ఉండినప్పుడు నువ్వు ఎవరో ఆ దేవజనుడికి తెలియదు, కానీ నీ పట్ల ఉన్న ఉద్దేశాన్ని బహిరంగంగా ఆయన ప్రకటిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మరలా మీకు గుర్తు చేస్తున్నాను. మన యొక్క ఉద్దేశం ఏంటో, మన యొక్క ఆలోచన ఏంటో తెలియకపోయినా, మన యొక్క దర్శనం ఏంటో తెలియకపోయినా, దేవుని ఉద్దేశం, దేవుని ఏర్పాటు ఉండినప్పుడు వచ్చే దైవజనుడు ఎవరో మనకు తెలియదు, ఆయన హృదయంలో ఏ యొక్క భారం ఉన్నదో మనకి తెలియకపోయినా దేవుడు బయలుపరిచినటువంటి యొక్క విషయాన్ని మొహమాటముగా ఆయన తెలియజేస్తాడు. హల్లెలూయా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందా? అర్థం కాలేదా? మరలా చెప్తాను, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఎందుకో తెలుసా? దర్శనంలో పని చేయాలంటే ఊరకన పని చేస్తానికి కుదరదు. నువ్వేదో పొలంలో ఊరకన వెళ్ళి కలుపు తీస్తానంటే కుదిరే పని కాదు. దానికి తీయాలన్నా, ఆ కలుపులో నువ్వు ఆ పొలంలో నువ్వు అడుగు పెట్టాలన్నా దేవుని చిత్తం లేకుండా ఏది కూడా జరగదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను ఆ పుస్తకంలో చదివినటువంటి విషయాన్ని నేను చదివినప్పుడు దేవుడు మనకిచ్చిన దర్శనమునకు చాలా దగ్గర పోలిక నేను గమనించాను. ఆమేన్. ఆ యొక్క దైవజనుడు ప్రయాణం చేస్తూ వెళ్ళినప్పుడు ఒక మీటింగ్కి హాజరయ్యాడు. దేవుడు ఆయన జీవితంలో ఒక గొప్ప బ్రేక్ త్రూ, విడుదల కలుగు చేస్తానని చెప్పినాడు. అలా ఆయన ప్రార్థిస్తూ ఉండగా 4 దేశాల నుండి 4 దైవజనులు వచ్చినప్పుడు ఆ మీటింగ్లో 4 యొక్క ఉద్దేశము ఒక రీతిగానే, అయ్యా దేవుడు నీవు స్తుతిస్తుంటున్నావు కనుక నీ జీవితంలో దేవుడు గొప్ప విడుదలను ఇస్తాడు అన్నటువంటి యొక్క అర్థంతో కూడిన మాటను ఆయనకు తెలియచేశాడు. అప్పుడు దానిని బట్టి ఆయన దేవుని స్తుతించారు. అలా కొన్ని దినాలు గడిచినాక ఆయన ఏదైతే ఆశిస్తున్నాడో దేవుడు ఆ కార్యాన్ని ఆయనకి జరిగించాడు. హల్లెలూయా. ఇది నేను చదివినటువంటి ఒక విషయం.
అయితే నేను అంటాను, నేను మీకు గుర్తు చేయడానికి ఈ మాట నేను ఇష్టపడుతున్నాను. కొన్ని సందర్భాలుగా దైవజనులు మరి 2-3 మన ప్రాంతానికి మన మధ్య వచ్చారు. వారెవరో మనం గతంలో పరిచయం మనకి లేదు, కానీ ఈ స్థలంలో అడుగుపెట్టినప్పుడు దేవుడు వారికి దర్శనాన్ని చూపించాడు. దేవుడు వారికి మన ద్వారా లేదా ఈ స్థలంలో ఆయన ఉద్దేశం ఏమై ఉంటున్నది, సంఘంలో ఉన్నటువంటి వారి పట్ల దేవుని యొక్క చిత్తం ఏమంటున్నదని బహిరంగంగా దేవుడు తెలియజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా తెలియపరచబడినటువంటి ఆ దైవజనులకి మేమేం చెప్పామా? అసలు మాకే తెలియదు అంత గొప్ప దర్శనాన్ని దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. కానీ మరి దైవజనులు ఇజ్రాయేలయ్య గారు ప్రార్థించినప్పుడు, ఈ స్థలంలో అడుగుపెట్టినప్పుడు దేవుడు వారికి చూపించారు ఆ దర్శనాన్ని. హల్లెలూయా. తాతి అనేక మార్లు చెప్పినారు, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ, ఏమండి ఈ విషయాన్ని మరలా నా దగ్గరకు ఒక దైవజనుడు వచ్చాడు. ఆ కారు మన గేట్లో నుండి లోపలికి వస్తూ ఉన్నప్పుడు ఆయన కారు అక్కడ ఆపి, ఇది సాధారణంగా మనం వెళ్ళేటువంటి స్థలం కాదు, ఇక్కడ దేవుని సన్నిధి ప్రసన్నత ఉన్నది అని చెప్పి అక్కడ కారు గేట్ దగ్గర దిగి ఆయన ప్రార్థన చేసుకుని ఆ గేట్లోంచి వచ్చాడు. ఇప్పుడు జరిగినటువంటి సంఘటన కాదు, దగ్గరగా 6 సంవత్సరాల క్రిందట జరిగింది. అవండి 2 భార్యాభర్తలు దైవజనులు వచ్చారు. వారు ఆ గేట్ దగ్గర ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడు లోపలికి అడుగు పెట్టారు. తర్వాత మరి సురేష్ అయ్య గారు ప్రార్థిస్తూ మరి వాక్యం అందిస్తున్నప్పుడు దర్శనం దేవుడు చూపించాడు. ఆ తర్వాత దైవజనులు మరి బెంజమిన్ అన్నకు కూడా దేవుడు అదే దర్శనాన్ని చూపించాడు ఉపవాస ప్రార్థన ముగింపులో. ఏమన్నా గుర్తుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మనం గడిచినటువంటి యొక్క మరి సంవత్సరంలో మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన వీరులుగా మనం కలిసి మరి యొక్క ఎలక్షన్స్ కొరకు, దేశం కొరకు, ఇంకా అనేకమైన ప్రార్థనాంశాల కొరకు ప్రార్థిస్తున్నప్పుడు మనం అలాగే ప్రార్థిస్తున్నాము. దైవజనుల యొక్క మరి త్రిత్వం అన్న మరి అలాగే ప్రార్థిస్తూ ఉన్నారు. కళ్ళు తెరుపులు పడట్లేదయ్యా అని అలాగే మరి భారంగా ప్రార్థిస్తున్నప్పుడు ఆయన కళ్ళ ముందు దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. అప్పుడు చెప్పాడు, అయ్యా ఇది సామాన్యమైనటువంటిది కాదు, దేవుని యొక్క బలమైన ఏర్పాటు నేను చూస్తా ఉన్నానని చెప్పినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పేరుకే కాదు మనం పెట్టి ప్రార్థన చేసేది, పేరు వరకే అది చెందినటువంటిది కాదు, అది నెరవేర్పు జరిగించబడాలి అంటే సంఘం వీటి వినాలా. వాడు కాదు, ఇటేనండి. అరే బయటికి తీసుకెళ్ళండి. నేను ముగిస్తున్నా, చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ఈ మాటలు మీ జీవితంలో మార్పు కలుగు చేస్తానని ఆశిస్తూ ఉన్నాను. నేను వాస్తవానికి ఈరోజు డాడీ వాక్యం చెప్తాను నేను అనుకున్నాను, నేను ఏం సిద్ధపడలా. ఇందాక ప్రార్థన చేస్తూ అక్కడ నేను కూర్చున్నా, దేవుడు నాకు ఈ విషయాన్ని మనసులోకి తీసుకొచ్చాడు. నేను సిద్ధపడినటువంటి వాక్యం ఇది కాదు, నేను సిద్ధపడినటువంటి వాక్యము కాదు. దేవుని బిడ్డలారా చెప్తున్నా, నేను సిద్ధపడినటువంటి వాక్యము కాదు. కానీ ఈరోజు నేను ఇందాక అక్కడ కూర్చుని ఆ సిస్టమ్ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఆలోచన దేవుడు కలుగు చేస్తున్నాడు. ఈరోజు నుండి 10వ దినం నుండి నేను ఒక మార్పులోనికి నేను తీసుకుని వెళ్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట నేను చెప్తున్నాను వినండి. దైవజనుడు త్రిత్వానికి దేవుడు ఆ దర్శనాన్ని చూపించినప్పుడు మీరు ప్రార్థించాలి, సంఘంగా ప్రార్థించాలి, కుటుంబాల రక్షణలోనికి రావాలి. ఇంకా యవనస్తుల పట్ల దేవుని యొక్క ప్రణాళిక కలిగి ఉన్నది. అందుకే ప్రతిసారి యవనస్తులు ముందుండాలి అన్నటువంటి దానికి గద్దింపు ఎందుకో తెలుసా? మాకు పని లేక కాదు, మీ మీద కోపం ఉండో కాదు. మరి ఇంకా సంఘ పెద్దలుగా సంఘంలో ఉన్నటువంటి పురుషుల మీద మరి దైవజనులు ఏదో అజమాయిష్ చేస్తూ వాళ్ళని గద్దిస్తూ వాళ్ళు తిడతన్నారు అంటే ఆయనకి మీ మీద ఏదో కోపం ఉందనేటువంటిది కాదు దాని ఉద్దేశం. అన్న జాగ్రత్తగా వినండి ఈ మాట. మిమ్మల్ని ప్రేమించి మీ జీవితాల్లో ఆశీర్వాదాలు మీరు చూడాలి అని, ఈ దర్శనంలో మీ కుటుంబాలు కూడా భాగంగా ఉండాలండి. మీరు దీవించబడితే మీరొక్కరుగా దీవించబడేది మీ తరతరాలు పిల్లల ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కుటుంబం అవిధేయత అయితే ఆ తల్లిదండ్రులు చేసిన తప్పిదమును బట్టి తరతరాలు ఆ శాపముకు లోనవుతుంది. ఏమన్నా అర్థమైందా? ఒక్క కుటుంబము అవిధేయతను బట్టి ఆ శాపము తరతరాలు పిల్లల వారు అనుభవిస్తారు. అదే విధేయత దేవునికి చూపిస్తే ఆ ఆశీర్వాదము 1000 తరముల వరకు దేవుడు తీసుకెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పిల్లల కొరకు ప్రార్థన చేయి, కుటుంబం కొరకు ప్రార్థన చేయి, సంఘ దర్శనం కొరకు ప్రార్థన చేయి. ముఖ్యంగా మన పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే భయంకరమైన దుర్గాలు ఉన్నాయో అవన్నీ దేవుడు ఈ సంవత్సరము మనకు అప్పగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఏమండి, నా దగ్గర ఏమీ లేదు అని నువ్వు అనుకుంటున్నావు. నేను చెప్తున్నా దేవుని సేవకునిగా, ఏమీ లేని దగ్గర దేవుడు సమస్తమును కలుగు చేస్తాడు. ఆమేన్. నూతన ద్వారాలు మీ కుటుంబాల్లో దేవుడు తెరచునుగాక. ఆర్థికమైనటువంటి ఒక ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చునుగాక. హల్లెలూయా. వినండి, యోధులను ముందు పెట్టాలి. 2, 7 ఆ యాజకులు పొటేలు కొమ్ములు బోరలు ఊదేవారిని ఉంచాలి. ఆ తరువాత ఎవరు ఉండాలి? ఏముండాలి? దేవుని మందసము ఉండాలి. హల్లెలూయా. దేవుని మందసము మోసుకుని వెళ్ళేవాడిగా నీవు ఉండాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుని మందసము మోసే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుని ప్రసన్నతను కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. ఇదిగో అవిశ్వాసికి విశ్వాసికి ఏంటి తేడా అంటే, నీలో దేవుని ప్రభావం ఉంటుంది, నీలో దేవుని భయం ఉంటుంది, నీలో దేవుడు అంటే గౌరవం కలిగిన వ్యక్తిగా ఉంటావు. వాడికి భయం అనేది ఉండదు. నీకు వాడికి వ్యత్యాసము ఉండాలి. వాడే 100 రెట్లు నీ మీద వాడే నయము. ఇప్పుడు ప్రస్తుతం అవిశ్వాసిని పక్కన పెడితే, అవిశ్వాసే దేవుడు అంటే భయం కలిగి ప్రవర్తిస్తాడు. కానీ ఓ విశ్వాసి, నీ క్రియలు ఎయ్యి. ఓ విశ్వాసి, దేవుని వాక్యముకు తగినటువంటి క్రియలు నువ్వు చేస్తుంటున్నావా లేదా? ఒకసారి ఆలోచించి, ఈ లోక పారంపర్యమైనటువంటి ఆచారాలలో ఆ మర్యాదలు నువ్వు ఇంకా కొనసాగిస్తే దాన్ని ఈ రోజు నువ్వు విడిచిపెట్టాలి. ఇక్కడే విడిచిపెట్టు. ఆమేన్. నాకు తెలుసు, నేను ఎరుగుదును. ఇంకా మనలో ఈ మనసు సావనటువంటి వారు ఉన్నారు చాలామంది. నేను చెప్తున్న మాటలు కాదు, దైవజనులు ఆ రోజు చెప్పారు, కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పాడు. మేము ప్రార్థిస్తున్న ప్రభా సంఘంతో నువ్వు మాట్లాడని. ఊరికే అన్న నాకు ఫోన్ చేశాడు, అన్న మీరు ఎప్పుడు ఖాళీ ఉన్నారు, మీ డేట్ చెప్పండి అన్న, పలానా రోజు అన్నాడు. వచ్చారు అంతే. మా మధ్య ఇంకేం సంభాషణ లేదు. ఇక్కడ రాగానే డైరెక్ట్గా వచ్చారు, వాక్యం అందించారు, అంతే. ఎందుకు చెప్తున్నా తెలుసా? సంఘం వృద్ధిలోనికి రావాలి. సంఘం వృద్ధిలోనికి రావాలంటే నీ కుటుంబం వృద్ధిలోనికి రావాలి. నీ కుటుంబం వృద్ధిలోనికి రావాలంటే నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని సమయంలో నీవు దేవుని సన్నిధానంలో కనపడాలి. దాసయ్య గారు ఎక్కడ కనపడాలి? దాసయ్య అన్నా వినపడుతుందా? ఉన్నామని హాజరైతే పిల్లలు కూడా అంతే. రోల్ నెంబర్ 1 అనగానే టీచరు ప్రజెంట్ టీచర్ అంటారు. నువ్వు కూడా అట్టాగా ఉన్నావు, ప్రజెంట్ సార్ అని. మరి ఏం నేర్చుకుంటున్నారో ఏంటో మరి గమనించమని కోరుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మందసము మోయు వారిగా నీవు ఉండాలి. హల్లెలూయా. ఆ తరువాత వెంబడించు ప్రజలు దేవుని వెంబడిస్తారు. ఆమేన్. వారు అలాగ చేయుటకు దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చారు. అలాగ చేస్తూ వచ్చినప్పుడు వారి కళ్ళ ఎదుట ఆ యొక్క ఎరుకో ప్రాకారాలు అలా గొప్ప కూలిపోవటం వారు చూడగలిగినారు. ఆమేన్. హల్లెలూయా. అది గొప్ప విషయం కాదంటారా? చెప్పండి. కల్లారా దేవుని అద్భుతము చూడటం, అనుభవించడం అది గొప్ప సంగతి కాదంటారా? చెప్పండి. నీ కళ్ళారా దేవుని కార్యం నువ్వు అనుభవించటం అనేది గొప్ప విషయమా కాదా? గొప్ప విషయమని ఎరిగిన నీవు ఆ గొప్ప దేవుడైన కార్యము కొరకు నువ్వు ఎలా ప్రతిస్పందించడానికి ఇష్టపడుతుంటున్నావు? దేవుని ఆజ్ఞాపించినట్లుగా చేయడానికి ఇష్టం కలిగిన వ్యక్తిగా ఉన్నావా లేదా? నిర్ణయం నీకే వదిలేస్తా ఉన్నాను. దేవుని విడుదల నీ జీవితంలో అనుభవించాలి అంటే, దేవుని విడుదల నీ జీవితంలో నువ్వు అనుభవించాలి అంటే, మరలా చెప్తున్నాను, దేవుని విడుదల నీ కుటుంబంలో బిడ్డల జీవితాల్లో చూడాలి అంటే దేవునికి లోబడటం నేర్చుకోవాలి. ఇప్పటి వరకు పర్వాలేదు, వస్తున్నాను వెళ్తున్నాను అని ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఏదో నామకే వాస్తు వచ్చేటువంటి వ్యక్తిగా ఉన్నావేమో. ఇక నుండి నీ భక్తిలో, నీ యథార్థతలో, నీ ప్రవర్తనలో మార్పు కలుగు చేయబడునుగాక. హల్లెలూయా. ఇలా ఉంటున్నప్పుడు దేవుడు వారి జీవితాల్లో ఒక నూతనమైన ద్వారాలు ఆయన తెరుస్తారు. అటు కృపా సహాయము దేవుడు మనకి చేయునుగాక. నూతన ప్రకారములను జయించే సామర్థ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. అటు కృపా దేవుడు మనందరికీ మెండుగా కలుగు చేయునుగాక. దయచేసి అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు తన మాటలు మనకు వెనుకల్లో దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవా మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయనా. మహోన్నతుడా నీకు వందనాలు.
ప్రార్థిస్తాం. అందరం లేచి నిలబడదాం. ప్రభు ఈరోజు సూటిగా తేటగా అందరితో మాట్లాడి ఉన్నారు. నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఇది బయటికి పోకూడదు. ఎవరు అందరూ నిలబడి చేతులెత్తి ప్రభువా మీకు స్తోత్రం, ప్రభువా మీకు స్తోత్రాలు. మీరు దేవుని ఆత్మను డిస్టర్బ్ చేయబకండి. తండ్రి మీకు స్తోత్రాలు, పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. దేవుని మందసము నీ ఎదుట ఉండాలి. యాజకులు పొటేలు కొమ్ములు ఊదుచు దేవుని వాగ్దానము ఈ పట్టణము ఎడల నెరవేర్చబడినట్లుగా అందరూ చేతులెత్తండి. మీకు నోరు ఉన్నది, చేతులున్నాయి. అందరూ గట్టి శబ్దముతో కేకవేయండి. ఎరుకో కోటగోడలు దుర్గాలు కూలిపోయినప్పుడు పోవటానికి వారు గొప్ప శబ్దముతో కేకలు వేశారు. నీ కేక ఏది? నీ కేక ఏది? నీ స్వరము ఏది? దేవా వందనాలు నాయనా. తండ్రి నన్ను ఒక్కసారి కనికరించు ప్రభువా. నాతో మాట్లాడావు నా కుటుంబాన్ని గురించి, నా స్థితిని గురించి, నా విశ్వాసముని గురించి. ప్రభువా నేను ఎలా ఉండాలో, నేను ఏమి చేయాలో తండ్రి నాకు నేర్పించావు, నాకు తెలియపరిచావు ప్రభువా. తండ్రి మీకు స్తోత్రం. అమ్మ అందరూ పురుషులు పిల్లలందరూ యవనస్తులు కళ్ళు మూసుకుని ప్రార్థన చేయండి బాబు. తండ్రి గారు మీకు స్తోత్రాలు, తండ్రి మీకు స్తోత్రాలు. నాయనా ఈ రాత్రి నన్ను ఒక బలమైన సాధనముగా వాడుకో. ఈ రాత్రి నన్ను గొప్ప సాధనముగా వాడుకో ప్రభువా. మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రాలు. నజరేయుడా మీకు స్తోత్రాలు. మేము చెప్పి ప్రార్థన చేయించడం కాదు, ఎవరికి వారి వ్యక్తిగతంగా వాక్యం విన్నా నీవు తల్లి, సహోదరుడా, సహోదరి చేతుల పైకెత్తు బిగ్గరగా. నీ ప్రార్థన ఎవరో వింటున్నారని రహస్యంగా చేయటం కాదు. తండ్రి గారు మీకు స్తోత్రాలు.